హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రిష్బా ఫ్యాషన్స్. ఈరోజు క్లాస్లో ఈ 2 ఫ్లవర్స్ ఎలా స్టిచ్ చేసామో నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి నేనైతే ఇలా 6 పెటల్ ఫ్లవర్ ఒకటి అలాగే టులిప్ ఫ్లవర్ ఒకటి డ్రా చేసుకున్నానండి. సో మీకు నచ్చిన ఫ్లవర్ షేప్స్ మీరు డ్రా చేసుకొని ఇలా చైన్ స్టిచ్తో ప్రాక్టీస్ చేయండి. నేనైతే ఫస్ట్ ఫ్లవర్కి ఎల్లో కలర్ థ్రెడ్ అండ్ రెడ్ కలర్ థ్రెడ్ని చూస్ చేసుకున్నాను. ఈ ఫ్లవర్ మధ్యలో రౌండ్ ఉంది కదండి, ఆ రౌండ్కి నేను ఈ ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ 2 ఫ్లవర్ షేప్స్ ఎలా స్టిచ్ చేసామో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫాస్ట్గా చేయాలనే రూల్ ఏం లేదండి, మనం నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం కాబట్టి స్లోగా చేస్తేనే మనకి వర్క్ అనేది నీట్గా వస్తుంది. ఈ రౌండ్ షేప్ ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే మన ప్రీవియస్ క్లాసెస్ ఉంటాయండి మన ఛానల్లో. ఆరి వర్క్ బేసిక్ లెవెల్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, అది చెక్ చేస్తే మీకు క్లాసెస్ అన్ని లైన్గా కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ రౌండ్ అయితే నీట్గా ఫినిష్ అయిపోయింది. ఎండ్లో వచ్చేసి ఎండ్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పెటల్స్ స్టార్ట్ చేస్తున్నానండి. స్టార్టింగ్ ఎప్పుడైనా సరే మనం ఒక లాక్ స్టిచ్ వేసాకే చైన్ స్టిచ్ని స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నేను డ్రా చేసుకున్న పెటల్ షేప్ పైనే నేను ఈ రెడ్ కలర్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి పెటల్స్కి మనకి షార్ప్ ఎండ్ అయితే లేదండి. సో దీనికి మన షేప్ ఎలా ఉందో అలానే స్టిచ్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. లీవ్స్కి కానీ పెటల్స్కి కానీ ఎక్కడైనా షార్ప్ ఎండ్ ఉంటే మనం లాక్ స్టిచ్ అనేది యూస్ చేయాలి. సో ఈ ఫ్లవర్కి వచ్చేసి మనకి షార్ప్ ఎండ్ లేదు కాబట్టి నేను లైన్గా మనం డ్రా చేసుకున్న పెటల్ పైన అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ పెటల్ అనేది ఎండ్కి వచ్చేసింది. ఇక్కడ మనం సెకండ్ పెటల్ కంటిన్యూ చేయాలంటే మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన సర్కిల్ పైనుంచి చిన్న లాక్ స్టిచ్ తీసుకొని సెకండ్ పెటల్ని కంటిన్యూ చేయాలి. అప్పుడైతేనే మనకి షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఫస్ట్ పెటల్ని ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే ప్యాటర్న్లో అన్ని పెటల్స్ స్టిచ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి, సెకండ్ పెటల్ కూడా మనకి ఎండ్కి వచ్చేసింది. ఇక్కడ మనం స్టిచ్ చేసిన సర్కిల్ పైనుంచి ఒక చిన్న లాక్ స్టిచ్ని తీసుకొని నెక్స్ట్ పెటల్ని కంటిన్యూ చేయాలి. ఈ ఫ్లవర్ షేప్స్ అవుట్లైన్ స్టిచ్ అనేది మనకి ఫర్దర్గా చాలా యూజ్ అవుతుందండి. అది దేనికి అంటే ఫర్దర్గా మనం ఫిల్లింగ్ స్టిచ్, ఫ్లవర్ ఫిల్లింగ్ స్టిచ్, లీఫ్ ఫిల్లింగ్ స్టిచ్ అవి నేర్చుకున్నప్పుడు బయట అవుట్లైన్ వేయడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట. సో పెటల్స్ అన్ని స్టిచ్చింగ్ చేయడం అయితే అయిపోయిందండి. ఇది వచ్చేసి ఫైనల్ పెటల్. ఇది స్టిచ్ చేస్తే మన ఫ్లవర్ అనేది నీట్ లుక్ వచ్చేస్తుంది. అంతే అండి, వెరీ సింపుల్. ఈ 6 పెటల్ ఫ్లవర్ మాత్రం కన్ఫర్మ్ ట్రై చేయండి. లాస్ట్కి వచ్చేసి ఎండ్ నాట్ వేసుకుంటే మన ఫ్లవర్ అనేది ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ టులిప్ ఫ్లవర్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందాం. దీనికి నేను లీవ్స్కి వచ్చేసి గ్రీన్ థ్రెడ్ అండ్ ఫ్లవర్కి వచ్చేసి పర్పుల్ థ్రెడ్ తీసుకున్నానండి. ఫస్ట్ అయితే లీవ్స్తో స్టార్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్ వచ్చేసి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక లాక్ స్టిచ్ వేయాలి. లాక్ స్టిచ్ వేసిన తర్వాతే చైన్ స్టిచ్ని కంటిన్యూ చేయాలి. ఇలా మనం డ్రా చేసుకున్న లీఫ్ షేప్ పైన చైన్ స్టిచ్ అనేది కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మనకి వీడియోలో కనిపిస్తుంది కదా, లీఫ్కి వచ్చేసి షార్ప్ ఎండ్ అయితే ఉంది. అక్కడ మనం చిన్న లాక్ స్టిచ్ వేసి చైన్ స్టిచ్ని కంటిన్యూ చేయాలి. అప్పుడు లీఫ్ షేప్ నీట్గా వస్తుంది. సో ఈ లీఫ్ లోపల లైన్ స్టిచ్ చేస్తున్నాం కదండి, అది ఎండ్కి వచ్చేసాక మనం ఎండ్ నాట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత ఈ సెకండ్ లీఫ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. సో దీనికి కూడా షార్ప్ ఎండ్ ఉంది కదా, ఈ షార్ప్ ఎండ్ దగ్గర మనం లాక్ స్టిచ్ వేసి తర్వాతే మనం చైన్ స్టిచ్ని కంటిన్యూ చేయాలి. స్టిచ్ ఎండ్కి వచ్చేటప్పటికి కంపల్సరీ ఎండ్ నాట్ అయితే వేయాలండి. ఎండ్ నాట్ కనుక వేయకపోతే మనం ఎంత స్టిచ్ చేసినా అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ లీఫ్లో ఉన్న లోపల లైన్ని స్టిచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కాడ ఉంది కదండి, స్టెమ్. ఈ స్టెమ్ని కూడా మనం గ్రీన్ కలర్ థ్రెడ్తోనే చైన్ స్టిచ్ వేయాలి.
ఈ కాడ ఎండ్ దగ్గర ఎండ్ నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు పర్పుల్ కలర్ థ్రెడ్తో ఫ్లవర్ని స్టిచ్ చేద్దాం. మనం డ్రా చేసుకున్న ఫ్లవర్ షేప్ పైనుంచి చైన్ స్టిచ్ని కంటిన్యూ చేయాలి. కొంచెం జాగ్రత్తగా చేస్తే ఈ ఫ్లవర్ని కూడా మనం ఈజీగా స్టిచ్ చేయగలం. ఈ టులిప్ పెటల్స్కి కూడా షార్ప్ ఎండ్ అయితే లేదండి. సో మనం ఎలా డ్రా చేసుకున్నామో అలానే చైన్ స్టిచ్ని కంటిన్యూ చేయాలి. ఈ పెటల్ ఎండ్లో ఎండ్ నాట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ పెటల్స్ స్టిచ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఒక చిన్న లాక్ స్టిచ్ వేసుకొని సైడ్ పెటల్ని కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పైన మనకి చిన్న పెటల్స్ ఉన్నాయి, అవి కూడా స్టిచ్ చేసేసుకోవాలి. అంతే అండి, వెరీ సింపుల్ ఫ్లవర్ విత్ లీవ్స్. సో ఈ ఫ్లవర్ కూడా ట్రై చేస్తే మనకి షేప్స్ స్టిచ్ చేయడం అనేది బాగా వస్తుంది. లాస్ట్లో మనం ఎండ్ నాట్ వేసేసుకోవాలి. సో ఫ్లవర్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి, చూసేయండి వీడియోలో. అలాగే బిగినర్స్ అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.